ఓం శాంతి 24/5/21 शिव बाबा याद है ఈరోజు మురళీ సారం मीठे बच्चे तुमने रावण की मत पर बाबा की ग्लानि की तो भारत कोड़ी तुल्य बना अब उसे पहचान कर याद करो तो धनवान बन जाएंगे। మధురమైన పిల్లలు, మీరు రావణుడి యొక్క సలహాలపై నడిచి తండ్రిని కూడా నిందించారు. దీనివలన భారతదేశం కూడా గుడ్డిగవ్వగా మారిపోయింది. ఇప్పుడైనా వారిని యథార్థంగా గ్రహించి జ్ఞాపకం చేయండి, తిరిగి ధనవంతులైపోతారు. మధురమైన పిల్లలు, మీరు రావణుడి యొక్క సలహాలపైన తండ్రికి కూడా నిందలు వేశారు, అనగా తండ్రికి గ్లాని చేశారు. అందుకే భారతదేశం కూడా గుడ్డిగవ్వగా మారిపోయింది. ఇప్పుడు వారిని గ్రహించండి, అనగా అర్థం చేసుకొని గుర్తు చేసుకోండి, అప్పుడు తిరిగి ధనవాన్గా అయిపోతారు. ప్రశ్న, सीढ़ी के चित्र में कौन सा వండర్ఫుల్ రాజ్ समाया हुआ है? మెట్ల వరుస చిత్రంలో ఏ అద్భుత రహస్యం ఇమిడి ఉంది? బాబా అడుగుతున్నారు, ఏ రహస్యం ఇమిడి ఉంది? మెట్ల వరుస చిత్రం చూడండి, బాబా అంటున్నారు అందులో చాలా అద్భుతమైన రహస్యం ఒకటి ఇమిడి ఉంది. ఏంటది? ఎవరెవరికి సమాధానం వచ్చింది? ఏ రహస్యం ఇమిడి ఉంది? సమాధానం, आधा कल्प है भक्ति की डांस और आधा कल्प है ज्ञान की डांस. బాబా అంటున్నారు, ఏకంగా ఈ సృష్టి నాటకంలో మన పాత్రలన్నిటినీ బాబా ఒక డాన్స్ అన్నారు. అర్ధకల్పం భక్తి యొక్క డాన్స్ చేశారు, మరియు మిగతా అర్ధకల్పం జ్ఞానం యొక్క డాన్స్. జబ్ భక్తి కి డాన్స్ హోతీ హే తో జ్ఞాన్ కి నహీ. కానీ భక్తి డాన్స్ చేసేటప్పుడు జ్ఞానం ఉండదు, మరియు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు ఇంకా భక్తి ఉండదు. అర్ధకల్పం రావణుడి యొక్క ప్రాలబ్ధం నడుస్తుంది, మరియు అర్ధకల్పం పిల్లలు మీరు చేసుకున్న పురుషార్థ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పం ద్వాపర కలియుగాలంతా కూడా రావణుడి యొక్క ప్రాలబ్ధమే నడుస్తుంది. తర్వాత అర్ధకల్పం సంగమయుగంలో చేసుకున్న పురుషార్థ ప్రాలబ్ధం సత్యత్రేతా యుగాల్లో అనుభవిస్తారు. यह गुह्य राज सीढ़ी के चित्र में समाया हुआ है. దేని వలన ఏ ప్రాలబ్ధం తయారవుతుంది? ఇవన్నీ గుహ్య రహస్యాలన్నీ కూడా మెట్ల వరుస చిత్రంలో ఇమిడిపోయి ఉన్నాయి. బాబా అంటారు, ఈ మెట్ల వరుస చిత్రం ద్వారా ఈ గుహ్య రహస్యం మొత్తం కూడా అర్థమైపోతుంది. ఈరోజు పాట ఉంది, ఓం నమ శివాయ. ఓం శాంతి, ओम शांति. बाबेट समझाते हैं भक्ति मार्ग में बहुत ही भक्ति की डांस की. బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు, భక్తి మార్గంలో మీరు చాలా భక్తి యొక్క డాన్స్ చేశారు. అప్పుడు జ్ఞానం యొక్క డాన్స్ లేదు, చేయలేదు, తెలియదు. భక్తి కి డాన్స్ జబ్ హోతీ తో జ్ఞాన్ కి నహీ హై. భక్తి డాన్స్ చేసేటప్పుడు జ్ఞానం లేదు. जब ज्ञान की होती है तो भक्ति की नहीं, क्योंकि भक्ति की डांस उतरती कला में ले जाती. కానీ ఎప్పుడైతే జ్ఞానం వచ్చేసిందో ఇంకా భక్తి ఉండదు. ఎందుకంటే భక్తి యొక్క డాన్స్ ఏం చేస్తుందంటే అలాగ కళాహీనంగా మార్చేస్తుంది, కళలన్నీ కోల్పోయేలాగా చేసేస్తుంది భక్తి డాన్స్. సత్యత్రేతామే భక్తి హోతీ నహీ. సత్యత్రేతా యుగాల్లో అసలు భక్తి ఉండదు కదా. భక్తి మొదలైందే ద్వాపర యుగంలో. जब भक्ति शुरू होती है तो ज्ञान की प्रालब्ध पूरी हो जाती है. బాబా అంటున్నారు, ఎప్పుడైతే భక్తి అనేటటువంటిది మొదలవుతుందో అప్పుడు జ్ఞానం యొక్క ప్రాలబ్ధం కూడా పూర్తయిపోతుంది. जब भक्ति शुरू होती है तो ज्ञान की प्रालब्ध पूरी हो जाती है. ఎప్పుడైతే భక్తి అనేది మొదలవుతుందో అప్పటికి జ్ఞానం యొక్క ప్రాలబ్ధం పూర్తయిపోతుంది. ఇంకా ఎప్పుడైతే జ్ఞాన ప్రాలబ్ధం అయిపోయిందో ఇంకా దిగడం మొదలవుతుంది. ఎంత లోతైన రహస్యమో చూడండి. కేసే ఉతర్తే హే, ఎలా దిగిపోయాం మనం? సో బాబేట్ సమझाते.
ఎంత ఉన్నతమైన ప్రారంధం అనుభవించే మనం ఆ పుణ్యం అయిపోగానే దిగడం మొదలవుతుంది. బాబా కూర్చొని ఎంత స్పష్టంగా ఈ విషయాలు అర్థం చేస్తున్నారు. మే కల్ప కల్ప ఆకర్ బచ్చోంకు కేతా. బాబా అంటారు ఈ విషయాలన్నీ ఒక్కసారి కాదు, ప్రతి కల్పం వచ్చి పిల్లలైన మీకు చెప్తూనే ఉంటాను. తుమ్ బచ్చోనే హమారీ బహుత్ హీ గ్లాని కర్తే. కానీ పిల్లలు మీరు భక్తిలో నన్ను ఎన్ని నిందలు వేశారు, నాకు ఎంత గ్లాని చేశారు. जब जब भारत में इस आदि सनातन देवी देवता धर्म की बहुत ग्लानी होती तब मैं आता. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని, భారతదేశంలో ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం చాలా నిందలతో నిండిపోతుందో, చాలా రకాలుగా అన్ని రకాల కల్పితాలతో నిండిపోతుందో అప్పుడే నేను వస్తాను. గ్లాని కిస్కో కహా జాతా హై? గ్లాని అంటే బాబా అంటారు అసలు నిందలు వేయటం, గ్లాని చేయడం అని దేన్ని అంటారు, అది కూడా నేను మీకు అర్థం చేస్తున్నాను. బాబా कहते मैं विकारी नरकवासी भारत को आकर कल्पकल स्वर्गवासी बनाता. బాబా అంటున్నారు నేనేమో ఈ వికారి నరకవాసి భారత్ని వచ్చి కల్పకల్పం స్వర్గవాసిగా తయారు చేస్తే మీరేమో నాకు ఎటువంటి నిందలు వేస్తారు. तुम मेरी ग्लानी की असरी మత్ పర్ కర్నే కే కారణ్ కితనే కంగాల్ బన్ గయే. కానీ మీరేం చేస్తారు, అసరీ మతాల్లోకి వెళ్ళిపోయి, అసరీ సలహాల్లోకి వెళ్ళిపోయి, బాబా అన్నారు అసురుడు చెప్పిన సలహాల మీద నన్ను అనేక రకాలుగా మీరు గ్లాని చేశారు. సర్వవ్యాపి అన్నారు, అంతర్యామి అన్నారు, ఏవేవో అంటూ ఎన్నో రకాలుగా మీరు నాకు కంగాళి. బాబా అంటున్నారు నన్ను గ్లాని చేశారు, మీరు కంగాళి అయ్యారు. రకరకాలుగా భగవంతుడు ఎవరో తెలియక నామరూపాలు లేవన్నారు, సర్వవ్యాపి అన్నారు, అంతర్యామి అన్నారు, కణకణంలో ఉన్నారని ఎన్నో అని ఆఖరికి మళ్ళీ మీరే పాడైపోయారు, కంగాళి అయిపోయారు. రామరాజ్యత అభి హే రావణ్ రాజ్. కానీ బాబా అంటారు రామరాజ్యంలో ఉండే మీరు ఇప్పుడు రావణ రాజ్యంగా మార్చారు దీన్ని. జిస్కో హార్ ఔర్ జీత్ దిన్ ఔర్ రాత్ కహా జాతా. కానీ బాబా అంటారు ఇదంతా ఆట. ఈ ఆటని గెలుపు ఓటమిలే ఆట అంటారు, మరియు పగలు రాత్రుల యొక్క ఆట అని అంటారు. దీన్ని గెలుపు ఓటమి అనండి, లేదా పగలు రాత్రి అనండి, ఏదైనా అనొచ్చు. ఆ విచార్ కరో మై కబ్ ఆऊं. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, ఆలోచించండి, అయితే నేను ఎప్పుడు రావాలి. జిన్హోంకో రాజ్య దియా వహీ రాజ్య గంవా బెఠే. నేను ఎవరికైతే రాజ్యం ఇచ్చి చేతిలో రాజ్యం పెట్టేళ్ళానో వాళ్ళు రాజ్యం పోగొట్టుకొని కూర్చున్నారు. హిసాబ్ కితాబ్తో సారా సమజాయా హీ హై. మొత్తం బాబా అన్నారు ఆ లెక్కలన్నీ నేను మీకు అర్థం చేయించాను, ఎప్పుడు ఇచ్చాను, ఎలా ఇచ్చాను, మీరేం చేశారు, ఎలా పోయింది, అవన్నీ నేను మీకు చెప్పాను. మై ఆకర్ వర్షా దేతా ఫిర్ రావణ్ ఆకర్ తుమ్కో శ్రాపిత్ కర్ దేతే. నేను వచ్చి వారసత్వం ఇచ్చి వెళ్తూ ఉంటాను, 2 యుగాలు అయ్యేసరికి రావణుడు వచ్చి మీకు శాపం ఇస్తూ ఉంటాడు. భారతదేశం, ఎస్పెషల్లీ భారతదేశం, మొత్తం దునియా అంతా ఇందులో ఉందనుకోండి, కానీ ముఖ్యంగా ఆది నుండి భారత్ కాబట్టి ఎస్పెషల్లీ భారత్ అనాల్సి వస్తుంది. తర్వాత ప్రపంచం అంతా ఇందులో మిళితం అయిపోతుంది. భారత్కి మహిమాకి భీ కిస్కో పతా నహీ హే. కానీ భారతదేశం యొక్క మహిమ ఎవ్వరికీ తెలియదు. పహలే భారత్ హీ థా, కబ్ థా, కేసే థా, కౌన్ రాజ్ కర్తే థే, కిస్కో భీ కుచ్ పతా నహీ హే. మొట్టమొదట భారతదేశమే ఉండేది. ఎప్పుడు ఉండేది భారతదేశం, ఎలా ఉండేది, ఎవరు ఇక్కడ రాజ్యం చేసేవారు, ఏమీ తెలియదు. ఎవ్వరికి ఏమీ తెలియకుండా అయిపోయారు. కుచ్ భీ సమజ్తే నహీ హే. అసలు ఏమీ అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరు. జో దేవతా తే సకల్ మనుష్కి సిరత్ దేవతాంకి థీ. బాబా అంటారు దేవతలు అంటే ఏంటంటే ముఖము వారిది కూడా మనుషుల్లాగే ఉంటుంది, మనుషుల్లాగే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవే ఉంటాయి. కానీ బాబా అంటారు వారి యొక్క ఆంతరిక స్వరూపం అంతా దైవీ గుణాలతో నిండి ఉంటుంది. వారి మనస్సు, బుద్ధి, సంస్కార, స్వభావాలన్నీ దైవీగా ఉంటాయి. అంతేగాని రూపమైతే మనుషులదే కదా. వారి యొక్క ఆంతరికం అంతా కూడా, వారి అంతరంతా కూడా దైవీ గుణాలతో నిండిపోయి ఉంటుంది. అబ్ సూరత్ బల్ మనిషికి, సీరత్ అసురికి. కానీ ఈ కలియుగంలో మనుషుల పరిస్థితి ఏంటంటే రూపం మనిషిలాగే ఉంది ఇక్కడ కూడా, కానీ ఇక్కడ అంతరం అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు ఎలా ఉన్నాయంటే అసురి, రాక్షసుల్లాగా ఉన్నాయి. అదే తేడా. జిస్కో సమझाते हो समझते नहीं है. ఎవరికి అర్థం చేయించినా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు లేరు.
क्योंकि पारलौकिक बाबा को ही नहीं जानते। ఈ స్వయం గురించి చెప్పే విషయాలు అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అసలు పారలౌకిక తండ్రి గురించే తెలియదు కదా, పారలౌకిక తండ్రి గురించి కూడా తెలీదు। और ही बेट ग्लानी देते और ही बेट गाली देते हैं, వారికే కూర్చొని స్వయంగా భగవంతుడికే కూర్చొని తిడుతూ ఉంటే, నిందలు వేస్తూ ఉంటే అనేక రకాలుగా, అసలు ఉన్నావా, ఎక్కడున్నావు, కళ్ళు ఉన్నాయా, చూస్తున్నావా, న్యాయం లేదా, ధర్మం లేదా అని భగవంతుని కూడా తిడుతూ ఉంటారు। బాబాకి గ్లాని కర్తే కర్తే బిల్కుల్ హీ కోడి తుల్లి బన్ గయే, తండ్రిని నిందించి నిందించి బిల్కుల్ బాబా అంటారు గుడ్డి గవ్వల్లాగా మారిపోయారు, విలువ లేని వారిగా, గవ్వ సమానం అంటే ఏంటి, విలువ లేని వారిగా అయిపోయారు। భారత్ కా డౌన్ఫాల్ హో గయా హై, భారతదేశం एकदम డౌన్ఫాల్ అయిపోయింది। ऐसी हालत जब होती है तब बाबा कहते हैं तब मैं आता हूँ, బాబా అంటారు ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడే నేను వస్తాను। ఇలా ఎప్పుడెప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికే ఇట్లాంటి గ్లాని సమయం వస్తుందో, ధర్మగ్లాని సమయం అంటే అలాంటి సమయంలోనే నేను వస్తాను। బాబా అంటే నేను వచ్చే ఏ టైంలో అంటే అలాంటి టైంలో మొత్తం సనాతన ధర్మం అంతా ఇలాగ గ్లానితో నిండిపోతుందో। అభి తుమ్ బచ్చోं को समझा रहे हो, ఇప్పుడు నేను పిల్లలైన మీకు ఎదురుగా కూర్చోబెట్టుకుని అన్నీ అర్థం చేయిస్తున్నాను। కల్ప పహలే भी ऐसे ही समझाया था, కల్ప ముందు కూడా ఇలాగే అర్థం చేయించాను। यह दैवी सांप्रदाय की स्थापना हो रही, మనుష్య से देवता बन रहे हो, ఇప్పుడు ఈ దైవీ సాంప్రదాయం యొక్క స్థాపన జరుగుతుంది, మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు మీరు। मनुष्यों को ये पता नहीं कि बाप कब आते हैं, सत्युग त्रेता में तो तुम बड़ी खुशी में प्रारब्ध भोगते हो। బాబా అంటారు మనుషులు ఎవ్వరికి కూడా ఈ విషయాలు తెలియదు, బాబా ఎప్పుడు వస్తారు। సత్యుగ త్రేతాయుగాల్లో అయితే మీరు చాలా ఖుషీగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు। फिर द्वापर से रावण का श्राप पाते पाते बिल्कुल ही खत्म हो जाते, కానీ తర్వాత ద్వాపర యుగం నుండి రావణుడి యొక్క శాపాన్ని పొంది శాపగ్రస్తులయ్యి బిల్కుల్ ఖతం అయిపోయారు। బాబా అంటారు जैसे देवताएं प्रारब्ध भोगते भोगते त्रेता के अंत में खत्म हो जाता, फिर रावण के असली प्रारब्ध शुरू होती है। ఎలా అయితే దేవత ప్రారబ్ధాన్ని అనుభవించి త్రేతాయుగం అంతం వచ్చేసరికి మొత్తం ప్రారబ్ధం ఖతం అయిపోతుంది, నిండుగా ఉన్నదంతా మొత్తం తరిగిపోతుంది। అప్పటి నుండి ఎప్పుడైతే ప్రారబ్ధం అయిపోయిందో ఇంకా రావణుడి యొక్క అసరీ ప్రారబ్ధం మొదలైపోతుంది। ఇంకా అప్పటి నుండి కూడా మీరు భక్తి మొదలు పెడతారు। ఆ భక్తి అనేది మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఫస్ట్ ఒక్కరినే ఏకేశ్వరోపాసన, ఒక ఈశ్వరుణ్ణే ఉపాసన చేస్తూ ఇప్పటికీ కూడా రామాయణ మహాభారతాల్లోని ఎవరిని పూజించినట్టుగా చూపిస్తారు, శివలింగాన్ని పూజించినట్టు చూపిస్తారు। భక్తిలో కూడాను రామాయణం మహాభారతం వాటిల్లోని ఎవరిని పూజించినట్టు చూపిస్తారు, అందరూ కౌరవులు పాండవులు అందరూ శివునికి పూజ చేస్తున్నట్టు। మొదట అవ్యభిచారి భక్తి ఒక్కరిని, తర్వాత భక్తి కూడా వ్యభిచారిగా అయిపోయింది, మెట్లన్నీ కూడా దిగిపోతూ వచ్చారు। అందుకే ఈ మెట్ల వరుస చిత్రంలోని ఇవన్నీ స్పష్టంగా చెప్పొచ్చు। బాబా అంటారు హరేక్ చీజ్ సతో ప్రధాన్ సతో సామాన్య రజో తమో బంతి హే, ప్రతి వస్తువుకి 4 స్టేజెస్ ఉంటాయి। మొదట ఏదైనా సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో సామాన్యం అవుతుంది, తర్వాత రజో, తర్వాత తమో అయిపోతుంది। ఇది తప్పదు అంటున్నారు బాబా, ఎందులోనైనా కల్తీ పడి ఆఖరికి పూర్తిగా తమో ప్రధానమైపోతుంది। ప్రతి వస్తువులోని కూడా ఈ మార్పులు, ప్రకృతిలో ఉండే ప్రతిదీ దానికి కూడా ఈ మార్పు సహజమే। तुम बच्चों को समझाए तो बहुत अच्छी रीति जाता है, परंतु धारणा कम होती है, కానీ పిల్లలైన మీకు అర్థం చేయించడం అయితే చాలా బాగా జరుగుతుంది, కానీ ధారణ తక్కువ జరుగుతుంది మీకు। कोई में तो समझाने का बिल्कुल अकल ही नहीं, कोई अच्छे अनुभवी है जिनकी धारणा बड़ी अच्छी होती है। కొందరికైతే అసలు ఇతరులకు అర్థం చేయించే పద్ధతి కూడా కనీసం ఈ తెలివి కూడా లేదు, ఇతరులకు అర్థం చేయించే తెలివి కూడా బిల్కుల్ లేదు। కొందరైతే మంచి అనుభవీలు ఉంటారు, అందుకే వారి ధారణ కూడా చాలా బాగుంటుంది। బాబా అంటారు ఎందులోనైనా నెంబర్ వార్గా ఉంటారు కదా,
నెంబర్ వార్ అంటే 1, 2, 3 దేనిలోనైనా అందరూ ఒకటో నెంబర్లోనే ఉంటారు కదా, రెండో నెంబర్ వాళ్ళు ఉంటారు, మూడో నెంబర్, 4 తప్పదు కదా, నెంబర్ వారు ఉంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకలా ఉంటారా? స్కూల్లో విద్యార్థులు ఉంటారు, అందరూ నెంబర్ 1గా చదువుతారా? స్టూడెంట్స్ అందరూ ఒక సమానంగా ఉండరు కదా. కుछ ना कुछ నెంబర్ జరూర్ రखेंगे. తప్పనిసరిగా 1, 2, అర మార్కు, పావు మార్కు ఎంతో కొంత తేడాలో ఉంటారు కదా. कोई को भी समझाना है तो बहुत सहज है. బాబా అంటారు వాస్తవంలో చెప్పాలంటే ఈ జ్ఞానం ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులువు. బాబా కైతే ముझे యాద్ కరో. బాబా అంటారు మీరు నన్నే గుర్తు చేయండి. మీ తుమారా బేహద్ కా బాప్ హూ, సృష్టి కా రచయిత హూ. నేను మీకు అనంతమైన తండ్రిని, అంతేకాదు ఈ సృష్టికి రచయితను కూడా. ముझे యాద్ కర్నే సే తుమ్కో బేహద్ కా వర్షా మిలేగా. మీరు నన్ను గుర్తు చేయడం ద్వారా మీకు నా నుండి అనంతమైనటువంటి వారసత్వం లభిస్తుంది. యాద్ సే హీ కాంత్ నికలేగి. ముఖ్యంగా యోగం వల్లనే ఆత్మకు పట్టినటువంటి కల్తీ తుప్పు మొత్తం వదులుతుంది. సిర్ఫ్ ఏ సమझाओ कि तुम భారతవాసి సత్యుగ్ మే సతో ప్రధాన్ తే. కేవలం ఈ విషయాన్ని అర్థం చేయించండి, భారతవాసీలైన మీరు సత్యయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కలియుగంలో తమో ప్రధానం అయిపోయారు. ఆత్మ మీ ఖాద్ పడుతీ హే. కల్తీ అంతా కూడా ఆత్మకే పడుతుంది. బాబా అంటున్నారు అలా మెల్లమెల్లగా కల్తీ అయిపోతుంది ఆత్మ. బంగారంలా ఉండేది మెల్లగా కల్తీ అయిపోయి ఇనుములా మారిపోయింది. పవిత్ర హోనే బిగర్ కోయి వహా జా నహీ సక్తే. పవిత్రంగా అవ్వకుండా ఎవరు అక్కడికి వెళ్ళలేరు. కొత్త ప్రపంచం అంటేనే సతో ప్రధానమైన ప్రపంచం. కపడా నయా హై తో కహెంగే సతో ప్రధాన్, ఫిర్ పురానా హై తమో ప్రధాన్ హో జాతా. బట్టలు ఉన్నాయనుకోండి, వస్త్రాలు, కొత్త వస్త్రాలు అనుకోండి సతోప్రదమైనవని అంటారు. అవే వస్త్రాలు పాతబడిపోయి అనుకోండి తమో ప్రధానం అంటారు. బాబా అంటారు అవి సబ్కా కపడా ఫట్నే లాయ్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వీటిని ఏమనాలంటే ఇప్పుడు అందరి వస్త్రాలు కూడా చిరిగిపోవడానికి యోగ్యంగా ఉన్నాయి. బాగా వాడేసాం అనుకోండి, బాగా పాతబడిపోతే పీకిపోతాయి, చిరిగిపోతాయి కదా, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. బాబా అంటున్నారు అందరి వస్త్రాలు చినిగిపోవడానికి పీకిపోయి ఉన్నాయి. బాబా అంటున్నారు మొత్తం చినిగిపోవడానికి యోగ్యంగా ఉన్నాయి. సబ్ జడీభూత అవస్థకు పాయే హుయి. మొత్తము అందరూ కూడా శిథిలావస్థకు వచ్చేసారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారి పరిస్థితి చూడండి, ఇప్పుడు బిల్కుల్ నిరుపేదలైపోయారు, పూర్తిగా నిరుపేదలు. ఫిర్ ఉన్కో హీ షావుకార్ బనానా హే. ఫిర్ ఉన్కో షావుకార్ బన్నా హే. ఇప్పుడు వారే తిరిగి ధనవంతులుగా అవ్వాలి. ఇన్ బాతోంకో మనుష్ నహీ జాంతే. కానీ ఈ విషయాల గురించి మనుషులకి తెలీదు. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది. ఔర్ సబ్ ధర్మ వాలేతో బాద్మే ఆయే. మిగతా ధర్మాల వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చారు. తో బాప్ తుమ్కో రియల్ బాత్ బేట్ సమझाते. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన విషయాలు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. गीत का देखो कितना मान है. गीता का देखो कितना मान है. పడితే పడితే బిల్కుల్ హీ నీచే గిర్ గయే. బయట ప్రపంచంలో శ్రీమద్ భగవద్గీతకి ఎంత గౌరవం ఉంటుందో, కానీ అది చదువుతూ కూడా బిల్కుల్ క్రిందకి దిగజారిపోయారు. వేదాలు శాస్త్రాలు చదువుతూ కూడా ఇంత పఠనం చేసేవాళ్ళు, ఇంత కంఠస్థం చేయగలిగిన వాళ్ళు ఏ విధంగా ఇంకా ఎంతగా అంటే మొత్తం గీత అంతా గొంతులో కంఠస్థమైపోయి ఉంటుంది. బాబా అంటారు ఎంతగా వాళ్ళు మొత్తం 18 అధ్యాయాలు కూడా కంఠస్థం చేసేసి ఉంటారు. కానీ బాబా అంటున్నారు ప్రపంచం ఎలా ఉంది, ఇప్పుడు కిందకే దిగజారారు. పుకార్తే హే పతిత పావనావు. అందుకే పిలుస్తూ ఉంటారు హే పతిత పావనారండి. హమ్ భ్రష్టాచారి బన్ గయే. ఒకవైపు ఇలా పిలుస్తూనే ఉంటారు, రండి భగవంతుడా పావనం చేయండి, మేము భ్రష్టాచారులు అయిపోయామని పిలుస్తూ ఉంటారు. సద్గతితో భగవాన్ హీ దే సక్తే హేనా. ఎందుకంటే తెలుసు కదా సద్గతి అనేది భగవంతుడే కదా ఇవ్వగలరు. బాకీ శాస్త్రమేతో సభీ భక్తి మార్. మిగతా శాస్త్రాలు ఏముంటుంది, భక్తి ఇలా చేయాలి అలా చేయాలి, ఇది చేయాలి అది చేయాలి, మంత్రాలు తంత్రాలు జపాలు యజ్ఞాలు యాగాలు దానాలు పుణ్యాలు, ఆ పద్ధతులన్నీ ఏ పూజ ఎలా చేయాలి, ఏ వ్రతం ఎలా చేయాలి, ఏ క్రతువులు ఎలా చేయాలి, యజ్ఞంలో ఏం వాడాలి, ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినవన్నీ ఉంటాయి. శాస్త్రాల్లో ఏముంటాయి, భక్తికి సంబంధించినటువంటి సామగ్రి. శాస్త్రం అంటేనే భక్తి యొక్క సామగ్రి. బాబా అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే బాబా మనకి జ్ఞానంతో దేవతలుగా తయారు చేస్తున్నారు.
బాబా ఇచ్చిన జ్ఞానంతో మనం దేవతలుగా అవుతున్నాం. అబ్ సారీ దునియా సే వైరాగ్య హే, కనుక ఇప్పుడు మొత్తం దునియా అంతటిపైన మీకు వైరాగ్యం వచ్చేయాలి. మొత్తం ఈ ప్రపంచం పైన మీకు వైరాగ్యం రావాలి. సన్యాసి భీ భక్తి కర్తే గంగా స్నాన్ ఆది కర్తే నా, కానీ సన్యాసులు కూడా భక్తి చేసేవాళ్ళు ఉంటారు, గంగా స్నానాలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. కుంభమేళాలు అవి అయితే అక్కడ ఎక్కువ మంది ఎవరు కనిపిస్తారు, ఎక్కడ నుండి సన్యాసులు సాధువులు అందరూ వచ్చి చేస్తూ ఉంటారు. భక్తి బి సతో ప్రధాన్ థా, కానీ భక్తి ఒకప్పుడు చాలా సాత్వికంగా సతో ప్రధానంగా ఉండే, కానీ తర్వాత రజో తమోలో అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్దం తమో ప్రధాన్. బాబా అంటారు ఏ దేనికైనా ఈ స్టేజెస్ తప్ప. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని చెప్తారు కదా. బ్రహ్మకే సాత్ జరూర్ బ్రాహ్మణోం కా భీ హోగా. ఏ విధంగా బ్రహ్మతో పాటు తప్పనిసరిగా బ్రాహ్మణులు ఉంటారు. అభి దిన్ మే ఆ జాతే హో, భక్తికి రాత్ పూరి హోతి. ఇప్పుడు ఇంకా మీరు పగట్లోకి వెళ్ళిపోవాలి. భక్తి అనే రాత్రి పూర్తి అయిపోయింది. భక్తిలో మీరు చాలా దుఃఖం కూడా చూస్తారు, అందుకే దానిని రాత్రి అని అంటారు. అంధేరే మే దక్కే కాతే రేతే భగవాన్ సే మిల్నే కే లియే. చీకట్లో మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారంటే, ఎవరైనా చీకట్లో ఉండిపోతే ఇంకేం కనబడదు కదా, ఎదురుగా ఉండే వస్తువును కూడా గుద్దేస్తారు. అలాగే భక్తి అనే చీకట్లో భగవంతుణ్ణి కలవటం కోసం ఎన్నో రకాల ఎదురు దెబ్బలు తిన్నారు. భక్తి మార్గ మే సద్గతి దేనే వాలా కోయి హోతా నహీ హై. కానీ ఆలోచిస్తే భక్తి మార్గంలో సద్గతిని ఇచ్చేవారు ఎవరు ఉన్నారు? ఎవ్వరు ఉండరు. తుమ్హారే సివాయ్ కోయి భీ యథార్థ రీతి భగవాన్ కో జాన్తే హీ నహీ. మీకు తప్ప ఎవ్వరికి యథార్థ రీతిగా భగవంతుడంటే ఎవరు అన్నది తెలియదు. ఆత్మ బిందువు, పరమాత్మ కూడా బిందువే. ఈ విషయాలు ఎవ్వరికి అర్థం కావు. జ్ఞాని పిల్లలు మాత్రమే ఇవి అర్థం చేసుకోగలరు. భక్తులు ఎవరికి అర్థం కావు. ఎందుకంటే పరమాత్మ స్వయంగా వచ్చి బ్రహ్మ తనువు ద్వారా మనకైనా అర్థం చేయించారు కాబట్టి అర్థమవుతుంది. వాళ్ళు ఏమన్నారు, భాగీరథుడు నంది పైన శివుణ్ణి చూపించారు, నందిగణుడు అని అన్నారు. అయితే బాబా అంటారు ఇప్పుడు ఈ నంది విషయం ఏంటి? బాబా అంటారు నంది అంటే ఎవరు? బాబా కూర్చొని ఈ విషయాన్ని కూడా అర్థం చేయిస్తారు. కానీ ఈ నందిలోకి ఈ తనువు ఆధారంగా, ఈ రథము ఆధారంగా నేను వచ్చాను. ఇంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నా కూడా చాలామంది బుద్ధిలో పూర్తి రీతిలో కూర్చోలేదు. ఇంకా బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు, బచ్చే నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని, మీరు నన్ను గుర్తు చేయండి మరియు వారసత్వాన్ని గుర్తు చేయండి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఫిర్ భీ కేతే హో భూల్ జాతే. ఎంత చెప్పినా తిరిగి మరలా మనం బాబాకి చెప్పేదేంటి, బాబా మీరు అన్నీ బాగా చెప్పారు కానీ మేము అన్నీ మర్చిపోతున్నాం బాబా. విని మళ్ళీ బయటకు వెళ్ళేసరికి కర్మల్లో పడిగేసరికి ఇవేం గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాం అని అంటారు. వాహ్ ऐसे साजन वा बाबा को बोलना चाहिए. అరే అద్భుతం, ఇలాంటి ప్రియుణ్ణి ఇలాంటి తండ్రిని కూడా ఎవరైనా మర్చిపోతారా? వాహ్ అన్నారు బాబా, నిజంగా అద్భుతం, మీరు ఇలాంటి తండ్రిని ఇలాంటి ప్రియుణ్ణి కూడా మర్చిపోతున్నారు. స్త్రీ పతికో అథవా బచ్చేకో కభీ బాబాకో బోల్తే హై క్యా? ఎప్పుడైనా ఒక స్త్రీ తన పతిని కానీ తన పిల్లల్ని కానీ తన తండ్రిని కానీ తను మర్చిపోతుంది ఏంటి? ఇక్కడెందుకు మీరు నన్ను మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు బాబా. యహా తుమ్ క్యోం బోల్తే, ఎందుకు మీరు నన్ను మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు బాబా. कहते भी हो बाबा आप हमको स्वर्ग का मालिक बना रहे फिर भी भूल जाते हैं. కానీ మళ్ళీ పిల్లలు ఏమంటారు, బాబా మాకు తెలుసు మీరు మాకు స్వర్గానికి యజమానిగా చేయటానికి వచ్చారు, అయినా మేము మర్చిపోతున్నాం బాబా అని అంటారు. బాబాకి అయితే యాద్ నహీ కరేంగే తో అందరు జో ఖట్చడి హే కేసే నికలేగి. బాబా ఏమంటారంటే పిల్లలు మీరు నన్ను స్మృతి చేయలేదనుకోండి, లోపల మీకు శుభ్రంగా తుప్పు పట్టుంది కదా, అది ఎలా వదులుతుంది అనుకుంటున్నారు, మర్చిపోతే ఎలాగ అంటున్నారు బాబా. ముఖ్య బాత్ హై హీ యాద్కి, అసలైంది ముఖ్యమైన విషయమే స్మృతి కదా. అప్నా కోయి దూసరే ధర్మ సే తౌలుక్ నహీ హై, ముఖ్యమైనది స్మృతి యాత్రే. మనం వేరే ధర్మాలతో పోల్చుకోవడాలు, వేరే మతం గొప్పదా మన మతం గొప్పదా లేకపోతే ఏ ధర్మం, ఇవన్నిటితో ఇప్పుడు ఇవన్నీ పట్టింపులు కాదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. స్కూల్లో హిస్టరీ జాగ్రఫీ ఎలాగైతే చెప్తారో ఇది చదువు కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను, కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. బాబా అంటారు కొందరికి అసలు ఏమీ అర్థం కాదు, బాబా చదివిస్తున్నారు.
ఈ విషయం కూడా బుద్ధిలో కూర్చోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అచ్చా బాప్ और वर्षे तो याद करो कि भी भूल जाते. అచ్చా పోనీ బాబా అంటారు, పోనీ ఇన్ని విస్తారమైన విషయాలు మీకు గుర్తు లేకపోతే నన్ను వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అని అంటే, లేదు బాబా అది కూడా గుర్తుండట్లేదు అంటారు. जिसके लिए आधा कल्प से भक्ति करते उस बाबा को याद नहीं करते. అరే ఎవరి కోసమైతే 2 యుగాల బట్టి అర్ధకల్పం నుండి పూజలు భక్తులు వ్రతాలు ఇన్ని చేశారు, ఇంత భక్తి నా కోసమే చేసి ఇప్పుడు నేను వస్తే నన్ను మర్చిపోతున్నారా, నన్ను గుర్తు చేయటం లేదా అన్నారు బాబా. ఏ భగవంతుడైతే జన్మ జన్మాంతరాలుగా కూడా ప్రార్థించామో ఆ భగవంతుడే వచ్చి ఇప్పుడు చెప్తూ ఉంటే వారిని మర్చిపోవడం ఏంటి. तुम बच्चों की बुद्धि में है अब हम ये शरीर छोड़ राजाई में जाएंगे. అసలు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విషయం ఉండాలి కదా, ఇప్పుడు మనం ఈ శరీరం వదిలేసి రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, ఇది మనకు అంతిమ జన్మ. సూక్ష్మవతన్ మే ఉनको ఫీచర్స్ తో హీ దేఖతే హో వైకుంఠ మే భీ దేఖతే హో. సూక్ష్మవతనంలో కూడా అవే రూపురేఖలు మీరు చూస్తారు, వైకుంఠంలో కూడా మీరు చూస్తారు. जानते हो ये मम्मा बाबा की लक्ष्मी नारायण बनते. मम्मा बाबा ही लक्ष्मी नारायण తెలుసు కదా మీకు, మమ్మా బాబా ही लक्ष्मी नारायण అవుతారు. तुम जब सतयुग में रहते हो तो समझते हो ये एक शरीर छोड़ दूसरा लेना. మీరు సతయుగంలో ఉన్నప్పుడు ఆత్మాభిమానులుగా ఉంటారు, అక్కడ మీకు ఈ విషయం అర్థమవుతుంది. మనం ఈ శరీరం వదిలితే వేరే శరీరం తీసుకుంటామని. సతయుగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది అంటున్నారు బాబా. वहाँ उनको ये पता नहीं रहता कि सतयुग के बाद रहता आएगा, द्वापर आएगा, हम उतरते जाएंगे. కేవలం ఆత్మజ్ఞానం ఒకటే ఉంటుంది, సృష్టి చక్ర జ్ఞానం ఉండదు వారికి. ఇక్కడ సతయుగంలో ఈ విషయం గుర్తుండదు. మరలా ఏ విషయం గుర్తుండదు, ఈ సతయుగం వెళ్ళిపోద్ది, త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం వెళ్ళిపోయాక ద్వాపరయుగం వస్తుంది, మనం ఇలా దిగిపోతాం, ఇది మాత్రం తెలియకూడదు. అక్కడ తెలియదు అక్కడ అంటున్నారు బాబా. ఈ సృష్టి చక్ర జ్ఞానం మాత్రం అక్కడ ఉండదు అంటున్నారు బాబా. పునర్జన్మలు తీసుకుంటాం అనేది మాత్రం తెలుస్తుంది. అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు. బాబా అంటారు తర్వాత మీరు ఆత్మాభిమాని నుంచి మెల్లగా దేహాభిమానిగా ద్వాపరయుగం వచ్చేసరికి దేహాభిమానం వచ్చేస్తారు, అక్కడికి వచ్చేసరికి మర్చిపోతారు మళ్ళీ మీరు. బాబా అంటారు కేవలం ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం, అన్ని విషయాల యొక్క జ్ఞానం సంగమయుగంలో మాత్రం మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మాత్రమే ఈ మొత్తము జ్ఞానం అంతా బ్రాహ్మణులైన మీ దగ్గర ఉంటుంది, మరెక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానేశ్వరుడు, జ్ఞానసాగరుడైన తండ్రి వారే వచ్చి ఇప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నారు. తప్పనిసరిగా బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులకే కదా ఇవన్నీ వినిపిస్తారు. బ్రహ్మ యొక్క పిల్లలు మీరు ఇప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయాలు. లౌకిక బ్రాహ్మణులకి మీకు రాత్రి పగలకున్నంత తేడా ఉంటుంది. మీరు పురుషార్థం చేస్తున్నారు సంపూర్ణ గుణవాన్గా అవ్వటం కోసం, సంపూర్ణ నిర్వీకారి అవ్వటం కోసం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు తండ్రిని గుర్తు చేస్తున్నారు. కర్మ అయితే మీరు చేయాల్సిందే కదా. బుద్ధి యోగం తండ్రితో జోడించి మీరు కర్మ చేస్తున్నారు. కర్మ భలే చేయండి. బాబా అంటారు ఏ విధంగా అయితే వ్యవసాయమో లేదా ఉద్యోగమో ఏదో ఒక కర్మ చేయాలి కదా. లేదంటే కొందరికి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది, కొంచెం రాజకార్యాలు ఉంటాయి, రాజ్యాంగం, రాజకీయ నాయకులు ఉంటారు. బాబా అంటారు ఏదైనా సరే ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా, కర్మలు అయితే చేయాలి కదా. రాజా జనకుడు గురించి మహిమ ఉంది కదా. అతను ఎలాగైతే రాజ్యం చేస్తూ కూడా బుద్ధియోగం భగవంతునితో జోడించారు, అదేవిధంగా ఇక్కడ మీరు కూడా బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించినట్లయితే వారసత్వం లభిస్తుంది. బాబా అంటారు మన్మనాభవ్ మామేకం యాద్ కరో. మన్మనాభవ మనసు నాతోనే జోడించండి, మామేకం యాద్ కరో నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. శివ బాబా కైతే సిర్ఫ్ శివ్ కహనేసే లింగ యాద్ ఆయేగా. శివ బాబా అంటున్నారు కేవలం శివ అనకండి, మళ్ళీ లింగం గుర్తొస్తుంది మీకు. और तो सबके शरीर का नाम लिया जाता, 5 शरीर से बचते. వేరే వాళ్ళందరికీ శరీరానికి పేర్లు ఉంటాయి. అందరి శరీరాల పేర్లు పిలవగానే వాళ్ళ రూపాలన్నీ శారీరక రూపాలు గుర్తొస్తాయి, ఎందుకంటే పాత్ర శరీరంతో వాళ్ళు అభినయిస్తారు వేరే ఆత్మలన్నీ. కానీ నాకైతే శివ అనేసరికి లింగం పెట్టేశారు కదా, బాబా అంటున్నారు ఆ లింగం గుర్తొస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా శివ్ బాబా అనగానే బాబా అంటారు బిందువు గుర్తు రావాలంటే ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా మారాలి ఫస్ట్. ఎందుకంటే అర్ధకల్పం నుండి దేహభ్రాంతి అలవాటైపోయింది, అర్ధకల్పం నుండి దేహాభిమానంలో నడిచారు. ఈ సమయంలో అందరూ కూడా దేహాభిమానంలో ఉన్నారు.
కానీ సత్యయుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు. అందరూ యథా రాజా రాణి తదా ప్రజ, రాజు రాణులు ప్రజలు అందరూ కూడా అక్కడ అందరూ ఆత్మాభిమానులుగానే ఉండేవారు 2 యుగాల పాటు. అందుకే అందరి ఆయుష్ కూడా 150 సంవత్సరాలు. సత్యయుగంలోని ఆయువు కూడా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు చూడండి అందరి ఆయువు ఎంత తగ్గిపోయిందో. బాబా అంటారు ఇప్పుడు సగటు ఆయు ఎంతకు వచ్చింది, 68 ఏళ్ళు కూడా ఈ లాస్ట్ సమయంలో బ్రతకడం చాలా కష్టం. तो बाप सम्मुख बैठ बच्चों को कितना अच्छी रीति समझाते. బాబా కూర్చుని పిల్లలకి ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు. హే ఆత్మయే క్యూంకి ఆత్మజ్ఞానం లేతి, హే ఆత్మల్లారా, ఎందుకంటే ఆత్మయే జ్ఞానం తీసుకుంటుంది కదా, ధారణ కూడా ఆత్మలోనే జరుగుతుంది కదా. బాబాకో శరీర్తో హే నహి, తండ్రికి దేహం అయితే లేదు, ఆత్మలోనే జ్ఞానం అంతా ఉంది. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, బాబా కూడా ఒక నక్షత్రమే. వారైతే పునర్జన్మలు తీసుకోరు, ఆత్మ అయితే పునర్జన్మలు తీసుకుంటుంది. इसलिए बाबा ने काम दिया था कि परमात्मा की महिमा और बच्चों की महिमा लिख कर आओ. అందుకే బాబా పిల్లలకి హోంవర్క్ ఇచ్చారు. ఏమనంటే మహిమ వ్రాసుకొని తీసుకురండి, ఆత్మ పునర్జన్మలు తీసుకుంటుంది. బాబా అందుకే ఏం పని ఇచ్చారంటే పరమాత్మ మహిమ అంతా రాసుకొని రండి. అలాగే పరమాత్మ పిల్లల యొక్క మహిమ అంటే పరమాత్మ కొడుకు శ్రీకృష్ణుని మహిమ కూడా వ్రాసుకుంటండి. తండ్రి మహిమ రాయండి, కొడుకు మహిమ కూడా రాయండి. అంటే శివబాబాకి ఏమని మహిమ చేస్తాం, శ్రీకృష్ణునికి ఏమని మహిమ చేస్తాం, ఇద్దరివి వేరువేరుగా రాయండి పక్క పక్కన. శ్రీకృష్ణుడి మహిమలన్నీ వేరు, శివబాబా మహిమలన్నీ వేరు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సాకారుడు, శివబాబా నిరాకారుడు. ఇతను దేహధారి, ఇతను విదేహి, దేహం లేదు. అయితే శ్రీకృష్ణుడి గుణాలన్నీ రాసినప్పుడు వారిని అంత గుణవంతంగా చేసింది ఎవరు? తప్పనిసరిగా ఏమనాలి, పరమాత్మే తయారు చేసి ఉంటారు వారిని అంత గుణవంతులుగా. అందుకనే శివబాబా గుణసాగరుడు, శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడు. సాగరం ఎక్కడా, సర్వగుణ సంపన్నం ఇతనెక్కడా? ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సాంప్రదాయాలయ్యారు. తుమ్కో బాబా సిఖలా రహే హే, ఇప్పుడు మీకు బాబా నేర్పిస్తూ ఉన్నారు. పీछे फिर ప్రాలబ్ధ భోగ్తే హో, ఇప్పుడు బాబా మీకు నేర్పిస్తూ ఉన్నారు, తర్వాత మీరే ఈ జ్ఞాన ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. సత్యుగమేతో కోయి నహి సిఖలాయింగే, సత్యుగంలో మీకు అక్కడెవరు ఏం నేర్పించరు, అంతా ఇక్కడే నేర్చుకుని వెళ్ళాలి. భక్తి మార్గం యొక్క సామగ్రి అంతా ఖతం అయిపోతుంది. इस दुनिया से वैराग्य भी चाहिए, अर्थात देह सहित देह के सब संबंध छोड़ अपने को శరీర ఆత్మ समझना. బాబా అంటారు ఇప్పుడు మీకు ఈ ప్రపంచం అంటే వైరాగ్యం ఉండాలి. ఈ వైరాగ్యం అనే పదాన్ని బాబా ఈరోజు మురళిలో ప్రస్తావిస్తున్నారు. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నీ వదిలి మిమ్మల్ని మీరు అశరీరీ ఆత్మగా అర్థం చేసుకోండి. నంగే ఆయే థే నంగే జానా హే, దేహరహితంగా వచ్చారు, దేహరహితంగానే వెళ్ళాలి. నిరాకారిగా వచ్చారు, నిరాకారిగానే వెళ్ళాలి. ఈ పురాణి దునియా ఖలాస్ హో జాని, దేహంతో రాలేదు మీరు, దేహంతో వెళ్ళరు. ఈ పాత ప్రపంచం మొత్తం సమాప్తవుతుంది. హమ్ సబ్ నయీ దునియా మే జానే వాలే, మనందరం కూడా కొత్త ప్రపంచంలోకి వెళ్ళేవాళ్ళం. బస్ ఏది యాద్ రఖో, యాద్కి మెహనత్ కర్తే రహో, ఇస్మే హీ ఫెయిల్ హోతే. ఇది గుర్తు పెట్టుకొని ఇందులోనే మీరు శ్రమించండి, కానీ ఇందులోనే ఫెయిల్ అయిపోతున్నారు. యాద్ కర్తే నహీ, అసలు స్మృతి చేయటం లేదంటున్నారు బాబా. జో బీ సమజ్నేకి లియే ఆతే ఉన్కో భీ సమజానా హే, ఎవరైనా అర్థం చేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఏ విషయాన్ని? शिव बाबा ब्रह्मा द्वारा कहते हैं कि मुझे याद करो तो याद से तुम्हारी कांत निकल जाएगी. శివ్ బాబా బ్రహ్మ ద్వారా అంటున్నారు, మీరు నన్ను గుర్తు చేస్తే ఆత్మలో ఉన్న కల్తీ అంతా వదిలిపోతుంది, మీరు విశ్వానికి యజమానులు అవుతారు అని తండ్రి చెప్తున్నారు బ్రహ్మతనవు ద్వారా అనేది చెప్పండి. మీరు విష్ణుపురి స్వర్గపురికి యోగ్యులైపోతారు. విష్ణుపురి అన్న స్వర్గపురి అన్న ఒకటే కదా. కాబట్టి ఎంత వీలైతే అంత తండ్రిని గుర్తు చేయాలి. ఏ తండ్రినైతే అర్ధకల్పం నుండి గుర్తు చేసామో వారే ఇప్పుడు మన ఎదురుగా వచ్చేసారు. వారే స్వయంగా కూర్చొని చెప్తున్నారు, బచ్చే నన్నే గుర్తు చేయండి. వారి గురించి ఎవ్వరికీ తెలియదు.
వారు స్వయం వచ్చి వారి పరిచయాన్ని వారే ఇస్తున్నారు. బాబా చూడండి ఎలా చెప్తున్నారు, మే జో హూ జైసా హూ ఐసా కోయి విర్లా జాన్తే ఔర్ నిశ్చయ కర్తే హే. నేను ఎవరినో, ఎటువంటి వాడినో, నన్నుగా కోటిలో కొందరు ఎవరో అర్థం చేసుకోగలరు, నిశ్చయం చేసుకోగలరు. నిశ్చయం చేసుకున్నారు అంటే మాత్రం వాళ్ళు పురుషార్థం చేసేస్తారు, వారసత్వం కూడా పొందేస్తారు. శివ్ బాబా कहते मुझे याद करने से ही तुम्हारा विकर विनाश होंगे. శివ్ బాబా అంటున్నారు, మీరు నన్ను గుర్తు చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. और तुम పవిత్ర బన్ పవిత్ర దునియాకి మాలిక్ బనే. అంతేకాకుండా మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి యజమాని అవుతారు. వికర్మ कोई भी नहीं करना, ఏ వికర్మ మాత్రం చేయకండి. अच्छा मीठे मीठे सीख लेता हूँ बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. अच्छा हम रूहानी बच्चों ने रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. अच्छा धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पुरुषार्थ कर संपूर्ण गुणवान बनना है. कर्म कोई भी हो लेकिन बाबा की याद में रहकर करना है. कोई भी विकर्म नहीं करना है. పురుషార్థం చేయండి, సంపూర్ణ గుణవాన్గా మారండి. కర్మ ఏదైనా కావచ్చు, కానీ తండ్రి యొక్క స్మృతిలో ఉంటూనే చేయాలి. ఏ కర్మైనా చేయండి, కానీ తండ్రి స్మృతిలో ఉంటూ చేయండి. అది బాబా అంటారు, ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా కూడా తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి. ఏ వికర్మ కూడా చేయకూడదు, ఏ వికర్మ మాత్రం చేయొద్దు. ఏ వికారానికి వశమై ఏ పని చేయకండి. రెండే పురానా కపడా शरीर जड़ जड़ीबूत इससे ममोत निकाल देना. आत्मा को सतो प्रदान बनाने का पूरा पूरा पुरुषार्थ करना है. ఇది పురాతనమైన శరీరం, బాగా శిథిలమైపోయింది, శిథిలావస్థలో ఉంది. బాబా అంటారు, పీకిపోయి ఉన్నటువంటి శరీరం పైన మమకారం వదులుకోండి, మమకారాన్ని తెంచేయండి. ఆత్మని సతోప్రధానంగా తయారు చేసుకోవడానికి పూర్తి ప్రయత్నం చేయండి. పూరా పురుషార్థ్, పూర్తి ప్రయత్నం చేయాలి. వరదాన్ करना और कहना, इन दो को समान बनाकर क्वालिटी की सेवा करने वाले सच्चे सेवाधारी भाव. చేసేది మరియు చెప్పేది రెండిటిని కూడా సమానంగా చేసుకొని బాబా అంటారు, క్వాలిటీ సేవ చేసేటటువంటి సత్యమైన సేవాధారి. క్వాలిటీ సేవ చేసే సత్యమైన సేవాధారి. సదా అటెన్షన్ రహే కి పహలే కర్నా और फिर कहना है. సదా అటెన్షన్ ఏం పెట్టుకోవాలంటే, ఏదైనా ముందు నేను చెయ్యాలి, తర్వాతే చెప్పాలి. कहना सहज होता है, करने में मेहनत है. ఎందుకంటే చెప్పడం చాలా సులువు, చేయడంలో చాలా శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ బాబా అంటారు, మెహనత్ కా ఫల్ అచ్చా హోతా, కష్టం యొక్క ఫలం బాగుంటుంది అంటున్నారు బాబా. కష్టపడగా వచ్చిన ఫలం మంచిగా ఉంటుంది. लेकिन यदि दूसरों को कहते हो स्वयं करते नहीं तो सर्विस के साथ साथ डिसर्विस भी प्रत्यक्ष होती है. కానీ ఒకవేళ వేరే వాళ్ళకి చెప్తూ స్వయం అది కానీ చెయ్యకపోతే ఎంతైతే సేవ జరుగుతుందో సేవతో పాటుగా డిసర్వీస్ కూడా అంతే ఎక్కువ ప్రత్యక్షం అవుతుంది. సర్వీస్తో పాటుగా డిసర్వీస్ కూడా ప్రత్యక్షమైపోతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా విశ్వసించారో, ఎంత ఎక్కువ మంది విశ్వసించారో, ఒకవేళ చెప్పేవాళ్ళు అలా కనిపించకపోతే వాళ్ళ ఆచరణ, అంతమంది మనసులు కూడా అలా పాడైపోతాయి. అంటే సేవ ఎలా ప్రత్యక్షం అవుతుందో డిసర్వీస్ కూడా అలాగే ప్రత్యక్షం, అందరి హృదయాలకి కూడా దెబ్బ తగిలేస్తుంది. ఎలాగైతే బాబా అంటారు, అమృతం మధ్యలో విష బిందువు పడినట్లుగా మొత్తం అమృతమంతా విషంగా మారిపోయినట్లు, ఒక అమృత కలశంలో ఒక విషపు చుక్క పడినట్లుగా మొత్తం ఆ అమృత కలశం అంతా విషపు ఒక్క చుక్క వలన అమృతం విషంగా మారిపోయినట్లుగా మనం ఎంత సేవ చేసినా కూడా
ఒక చిన్న పొరపాటు చేస్తే మొత్తం సేవ అంతా సమాప్తి అయిపోతుంది. ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు మొత్తం ఇంత సేవని కూడా సమాప్తి చేసేస్తుంది. इसलिए पहले अपने ऊपर अटेंशन दो, तब कहेंगे सच्चे में सेवाधारी. అందుకు ముందు స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి, అప్పుడే అంటారు సత్యమైన సేవాధారి అని. స్లోగన్, अनेकता में एकता लाना, बिगड़ी को बनाना, ये सबसे बड़ी विशेषता है. అనేకతలో ఏకత తీసుకురావటం, అనేక భావాలతో స్వభావాలతో విడిపోయిన వాళ్ళలో ఐకమత్యత తీసుకురాగలగడం, అనేకతలో ఏకత తీసుకురావడం, పాడైపోయిన వాళ్ళని బాగు చేయడం, ఇది అన్నిటికన్నా పెద్ద విశేషత. పాడైన దాన్ని బాగు చేయడం, అనేకతలో ఏకత తీసుకురావడం, ఇది అన్నిటికన్నా పెద్ద విశేషత. ఈరోజు విశేషంగా మురళీలో మాతేశ్వరీజీకి అన్మోల్ మహావాక్యం, మమ్మ యొక్క విలువ కట్టలేనటువంటి మహావాక్యాలు ఈరోజు మురళీలో ఇచ్చారు. ఇందులో మమ్మ ఏం చెప్పారంటే, చడితీ కళ और గిరితీ కళకి ముఖ్య జడ్ క్యా హై. అసలు ఎక్కే కళల్లోకి ఎప్పుడు వెళ్తామో దిగే కళల్లోకి ఎప్పుడు వచ్చేస్తాం. పైకి వెళ్ళడం అనగా ఉన్నతి మరియు పతనానికి మూలం ఏంటి, మూల ఆధారం ఏంటి? ఉన్నతి మరియు పతనానికి మూల ఆధారాలు ఏంటి? అసలు ఉన్నతిలోకి ఎప్పుడు వెళ్తాం, దానికి మూలం ఏంటి? పడిపోవడానికి మూలం ఏంటి? ఈ రెండిటికి మూలాలు ఎక్కడ, మూల ఆధారం ఏంటి? बहुत मनुष्य प्रश्न पूछते हैं कि जब इतना पुरुषार्थ कर जीवन मुक्ति पद को पाते हैं तो फिर वहाँ क्या कारण बनता जो हम नीचे गिरते हैं. చాలా మంది మనుషులు ఈ ప్రశ్న అడుగుతారు. ఏమనంటే, సంగమ యుగంలో ఇంత పురుషార్థం చేసి మనం జీవన్ముక్తి పదవిని పొందుతున్నాం కదా, మరి ఎందుకు అక్కడి నుంచి ఏ కారణం వలన మనం మళ్ళా క్రిందకి ఎందుకు వచ్చేసాము? సంగమయుగంలో ఇంత కష్టపడి జీవన్ముక్తి పదవిని తీసుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి ఏ కారణం చేత కింద పడిపోతాం మనం? ఎందుకు అసలు మళ్ళీ కిందకి రావాలి? ఇంత కష్టపడి మళ్ళీ దేవతలు అయ్యాక మళ్ళీ కింద పడిపోవడం ఎందుకు? చాలామంది అడుగుతారు, చాలా ఎక్కువ మంది అడుగుతుంటారు. బాగుంది, నిజమే దేవతలు అవుతాం, కానీ మళ్ళీ కిందకు వచ్చేస్తే ఇంకెందుకు అన్నట్టు మాట్లాడతారు కదా. అసలు ఎందుకు, ఏంటి కారణం ఏంటి అసలు కిందకి రావడానికి? మా అమ్మ అంటున్నారు ఈ విషయం కోసం. బల్ హమ్ कहते हैं कि हार और जीत का खेल, इसमें चढ़ती कला और उतरती कला होने का भी कोई कारण जरूर है. భలే మనం ఆ టైంలో ఇలా చెప్పేస్తాం, ఇది గెలుపు ఓటముల ఆట కదా అని. అయితే భలే నిజమే మనం అన్నట్టుగా ఇది గెలుపు మరియు ఓటముల యొక్క ఆటే, కానీ ఇందులో ఉన్నతిలోకి వెళ్ళడానికి మరియు కింద పడిపోవడానికి తప్పనిసరిగా కారణం అయితే ఒకటి ఉంది. జిస్ కారణ్కి ఆధార్ వరే ఖేల్ చల్తా హై, ఆ కారణం ఆధారంతోనే ఈ ఆట అంతా నడుస్తుంది. जैसे पुरुषार्थ से हम चढ़ रहे वैसे गिरने का भी कारण जरूर है. ఎలాగైతే మనం పురుషార్థంతో ఉన్నతిలోకి వెళ్తామో అలాగే పడిపోవడానికి కూడా తప్పనిసరిగా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం भी कोई बड़ा नहीं है. అయితే ఇప్పుడు ఆ కారణం కూడా ఏదో చాలా పెద్ద కారణం కాదు, జరాసి భూల్ है, చాలా చిన్న తప్పు. जैसे परमात्मा कहते मुझे याद करो तो मैं तुमको मुक्ति जीवन मुक्ति पद दूंगा, वैसे ही जब बड़ी कॉन्शियस हो परमात्मा को भूलते हो तो गिरते हैं. ఒకటి బాబా మమ్మ అంటున్నారు, పెద్ద కారణం ఏం కాదు, చాలా చిన్న పొరపాటు. ఏంటది అంటే, ఎలాగైతే పరమాత్మ అంటారు కదా, మీరు నన్ను గుర్తు చేసినట్లయితే నేను మీకు ముక్తి జీవన్ముక్తి యొక్క పదవిని ఇస్తాను అని. అలాగే ఎప్పుడైతే మీరు దేహభ్రాంతిలోకి వచ్చేసి పరమాత్మనైనటువంటి నన్ను మీరు మర్చిపోతారో వెంటనే మీరు పడిపోతారు. అంటే పడిపోవడానికి కారణం ఇదే. ఫిర్ వామ్ మార్మీ చలే జాతే హో, ఎప్పుడైతే మీరు దేహభ్రాంతిలోకి వచ్చేస్తారో పరమాత్మనైన నన్ను మర్చిపోతారో వెంటనే మీరు కింద పడి వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. తర్వాత 5 వికారాల్లో చిక్కుకుంటారు. ఇంకా అప్పటి నుండి కూడా మీరు దుఃఖమే పొందుతారు. ఇది अपना दोष ना कि रचता का दोष. तो ये हुआ है अपना दोष. కాబట్టి ఈ దోషం ఎవరిది? మందే. ఇది రచయిత యొక్క దోషం కాదు. రచయిత అయిన పరమాత్మదేం దోషం ఉంది? మనం మర్చిపోయాం కాబట్టి మనం వామ మార్గంలో పడిపోయాం. जो लोग कहते हैं दुख सुख परमात्मा ही देता है,
ఏ कहना बिल्कुल ही రాంగ్ है కానీ మమ్మ అంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైతే అంటారో దుఃఖము సుఖము పరమాత్మ ఇస్తారని, ఇది బిల్కుల్ రాంగ్ కదా. మనం గుర్తు చేసుకోవటం వల్ల ఉన్నతిలోకి వెళ్ళాం, మర్చిపోవటం వల్ల కింద పడ్డాం. ఇందులో రచయితది ఏంటి తప్పు? తో బాబా సుఖగా రచతా హే నాకి దుఃఖ రచతా హే. కాబట్టి భగవంతుడైన తండ్రి ఎప్పుడు కూడా సుఖాన్ని ఇస్తారు, సుఖ రచయిత వారు, దుఃఖ రచయిత కాదు. बाकी हम श्रेष्ठ कर्म से सुख उठाते और भ्रष्ट कर्म से दुख भोगते. మనం మన శ్రేష్ఠ కర్మలతో సుఖాన్ని పొందుతాం మరియు భ్రష్ట కర్మలతో దుఃఖాన్ని అనుభవిస్తాం. बाकी अच्छे कर्म का फल और बुरे कर्मों का दंड परमात्मा ద్వారా आवश्यक मिलता. మిగతా ఒకటి మాత్రం ఉంది, మంచి కర్మలకి ఫలితం మరియు చెడ్డ కర్మలకి దండన పరమాత్మ ద్వారానే తప్పనిసరిగా లభిస్తాయి. కర్మ చేయటం వరకు మంది, వాటి ఫలితాలు మాత్రం మంచికి మంచి, చెడు కర్మలకి దండన పరమాత్మ తప్పనిసరిగా ఇస్తారు. పరంతు ऐसे नहीं कहेंगे सुख दुख दोनों परमात्मा देते नहीं. అలాగని చెప్పేసి పరమాత్మే సుఖం దుఃఖం రెండు ఇస్తారు అని మాత్రం అనకూడదు. పరమాత్మతో చడితి కలామే హమారే సాథే బాకీ గిరానే వాలే మాయా. పరమాత్మ మనల్ని ఉన్నతమైన కళల్లోకి తీసుకువెళ్ళే సమయంలో దగ్గరుండి ఉన్నతమైన కళల్లోకి తీసుకుని వెళ్ళడానికి దగ్గరుంటూ పురుషార్థం చేయిస్తారు. తర్వాత మనం పడిపోవడానికి కారణం మాత్రం మాయా, మనల్ని పడదోసింది మాత్రం మాయా. కామన్ రీతి మే భీ కోయి సాత్ అథవా మదద్ లేతే హే సుఖ్ కే లియే. కామన్గా కూడా మనం చూడండి, ఎవరో ఒకరిని మనం తోడు తీసుకుంటాం, సహాయం తీసుకుంటాం సుఖాన్ని తీసుకునేటప్పుడు. ఏదైనా మంచి పనిలో సుఖపడడం కోసం చాలామంది మనకి తోడవుతూ ఉంటారు కదా. బాకీ దుఃఖ ఉఠానే కే లియే కోయి కిస్కా సాత్ నహీ లేతా. సుఖంలోని మనం సుఖం పడడం కోసం మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం చాలామంది సహాయం అది తీసుకుంటాం. కానీ దుఃఖం పొందేటప్పుడు ఎవరికి మనం సాత్ అడగం కదా. దుఃఖంలో ఎవరు తోడు ఉండరు కూడా. దుఃఖం తీసుకోవడానికి దుఃఖంలోకి వెళ్ళేటప్పుడు ఎవరి సాయం కూడా తీసుకోం కదా. సుఖం మాత్రం ఎవరో ఒకరు సహాయంతో తీసుకుంటాం. దుఃఖం అనేటటువంటి సమయంలో ఎవరు సాత్ ఉండరు. బాకీతో జేసే జేసే కర్మ వేసే వేసే ఫల్కి రిజల్ట్ హే. కాబట్టి ఇదంతా కూడా ఎలాంటి కర్మయో అలాంటి ఫలం మరియు రిజల్ట్. ఇందులో పరమాత్మను నిందించే విషయమే లేదు. తో ఇస్ డ్రామా కే అందర్ దుఃఖ సుఖ కా ఖేల్ అప్నీ కర్మోం కే ఊపర్ బనా హువా హే. కాబట్టి మమ్మ అంటున్నారు, ఈ డ్రామాలో దుఃఖము మరియు సుఖం యొక్క ఆట అంతా కూడా మన కర్మల ఆధారంతోనే తయారైంది. పరంతు తుచ్చ బుద్ధి మనుష్య ఇస్ రాజ్ కో నహీ జాన్తే. కానీ తుచ్చ బుద్ధి మనుషులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనుషులు తమ యొక్క అల్ప బుద్ధి వలన ఈ రహస్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అచ్చం. ఓం శాంతి.